ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతియో వదేత్తస్య నిస్సరతే వాణి జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి నమస్కారం. మనం ఈరోజు ఏ జన్మజాతక చక్రం చూసినా కూడా ముందుగా చూడవలసినటువంటిది ఆయుష్ భావము. ఎందుకంటే చూడండి, మనకి ఎన్ని ధనయోగాలున్నా, గృహయోగాలున్నా, నీచభంగ రాజయోగాలున్నా, విపరీత రాజయోగాలున్నా, గొప్ప గొప్ప మహాయోగాలు ఉంటాయి, పంచమహాపురుష యోగాలున్నా, ఎన్ని యోగాలున్నా ఆయుష్ లేనట్లయితే ఆ యోగాలన్నీ కూడా వ్యర్థమే. ఇక బలంగా ఇంక అసలు ఈ చాలా తక్కువ ఆయుష్తో పుట్టాడు, ఎక్కడా ఏ యోగం కూడా కాపాడటం లేదు అన్నప్పుడు దట్ ఈస్ డిఫరెంట్ కేస్. కానీ కొన్ని కేసెస్లో ఏమవుతుంటుందంటే గండము అనేటువంటిది ఉంటుంది. ఆ గండము తప్పించుకోగలిగితే ఆయుష్ పెరుగుతూ ఉంటుంది. ఓకే, మీరు కనుక చూసినట్లయితే ఆదిశంకరాచార్యుల వారి యొక్క వృత్తాంతంలో కూడా ఆయన 8 సంవత్సరాల కోసమని రావడం జరిగింది భూమి మీదకి. ప్రతి 8 ఏళ్ళకి ఆయన మళ్ళీ ఆయుష్ రావడం జరుగుతూ ఉంటుంది. 8, 16 అవుతుంది, 24 అవుతుంది, 32 సంవత్సరాలుగా ఆయన పొడిగించుకుంటాడు. అంటే ఏమిటంటే ఆదిశంకరాచార్యుల వారంత మనం గొప్ప వాళ్ళం కాదు కదా అని మీకు సందేహం కలగవచ్చు. కానీ జ్యోతిషాస్త్రం ఏం చెప్తుందంటే మనిషి యొక్క ఆయుర్దాయ విషయంలో కొన్ని నియమాలు పాటించినట్లయితే ఆయుష్ని పెంచుకోవచ్చు అని చెప్తుంది. నీకు ఇంతవరకు ఆయుర్దాయం ఉన్నప్పటికీ కూడా నువ్వు దాన్ని పెంచుకోవచ్చు, నీ చేతుల్లో ఉంటుంది. నువ్వు దాన్ని పెంచుకుంటావా, నువ్వు కొన్ని నియమాలు పాటించకుండా కొన్ని పాటించకపోవడం వల్ల నువ్వు తగ్గించుకుంటావా అనేటువంటిది. ఈ అంశాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటివి చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పేస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నాను. అవేమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే ముందుగా నేను మీకు కొన్ని విషయాలు చెప్పి దాని తర్వాత ఒక్కొక్క లగ్నం నుంచి ఏ లగ్నానికి ఎటువంటి కాంబినేషన్స్, ఎటువంటి ఏం చేసుకుంటే ఆయుష్ పెరుగుతుంది, గండాల నుంచి బయటపడతాడు, అకాల మరణాల నుంచి బయటపడతాడు. ఎందుకంటే చూడండి, ఒక పిల్లవాడిని అపూర్వంగా పెంచుతూ ఉంటాం, ఒక ఏజ్ వచ్చాక వాడు మంచి భవిష్యత్తు పొందాలని. తీరా చూస్తే సరిగ్గా ఒక ఏజ్ వచ్చేసరికి అకాల మరణం జరుగుతూ ఉంటుంది. అలాగే ఒక ఫ్యామిలీకి పెద్ద దిక్కు అయినటువంటి ఒక పర్సను సడన్గా యాక్సిడెంట్స్లోనో లేకపోతే ఇంకో దాంట్లో పాపం చాలా అనుకోకుండా జరుగుతూ ఉంటాయి. ఇలాంటివి ఫస్ట్ అవాయిడ్ చేసుకోవడానికి జ్యోతిష్శాస్త్రంలో చెప్పబడినటువంటివి ఏమిటి, ఒక్కొక్క లగ్నానికి అసలు ఏమేమి చూడాలి. ఎందుకంటే జన్మజాతకంలో గండం అనేటువంటిది ఉంటుంది, ఒక్కోసారి మరణం ఉండదు, ఒక్కోసారి గండం మాత్రమే ఉంటుంది. ఆ గండానికి ఇప్పుడు చూడండి, ఒక వ్యక్తి ఆక్సిజన్ అందట్లేదు, సరైన సమయంలో ఆక్సిజన్ వచ్చుంటే ఆయన బతికేవాడండి అంటూ ఉంటారు డాక్టర్లు. సరైన సమయంలో ఆక్సిజన్ పెట్టారు, ఆ వ్యక్తికి ఊపిరాడింది, బ్రతికాడు. అబ్బా, సరైన సమయంలో ఆక్సిజన్ వచ్చిందండి, అందుకే మీరు బ్రతకగలిగారు. సరైన సమయంలో మీరు హాస్పిటల్ తీసుకొచ్చారు, ఇంజక్షన్ ఇచ్చామండి, ఆయన బ్రతకగలిగాడు అంటూ ఉంటాం. ఎందుకు అంటుంటాం? ఆ సమయంలో ఆ యొక్క ఇంజక్షను, ఆక్సిజను, ఆ ట్యాబ్లెట్ ఆ వ్యక్తిని కాపాడుతుంది. అలాగే మనిషికి ఒక గండ సమయాలు వస్తూ ఉంటాయి జీవితంలో. అంటే గండ యోగాలు ఉంటేనే గండ సమయం వస్తుందండి, గండాలు లేకపోతే ఏం రావు. అందరికీ ఉండాలని రూల్ ఏం లేదు. వచ్చినప్పుడు మనం ఏదో పెద్దగా ఏదో చేసేసే మనం బయటపడాలని రూల్ ఏమీ లేదు, గుర్తుపెట్టుకోండి. చాలా చిన్నగా, ఎందుకంటే చాలా తేలిగ్గా. ఎందుకంటే మనకి శాస్త్రాల్లో కూడా ఉంటుంది, కలి సాధువు అంటూ ఉంటారు. అంటే ఏమిటి? కలియుగం చాలా గొప్పదని అర్థం. ఎందుకు గొప్పది? మీరు మనసుతో ఏదైతే చేస్తారో ఆ మనసుతో చేసినటువంటి పుణ్యంగా మారిపోతుంది. కాబట్టి ఇవాళ మనము ఒక్కొక్క లగ్నానికి స్పెసిఫిక్గా లగ్నానికి గుర్తుపెట్టుకోండి. ఇంకా లగ్నం తెలియదు, అసలు నాకు తెలియదు నా లగ్నం అంటే అప్పుడు రాశి నుంచి చూసుకోండి. కానీ ఒక్కొక్క లగ్నానికి ఎటువంటి వాటి మూలంగా వాళ్ళకి గండాలు వస్తాయి,
ఒకవేళ అకాల మరణాలు రాకుండా ఉండాలంటే ఏ దానాలు చేసుకోవాలి, ఏ మంత్రం చదువుకోవాలి, ఏ నియమాలు పాటించాలి, ఇలాంటివన్నీ మనం తెలుసుకుందాం. అయితే ఇక్కడ ముఖ్యంగా నేను మీకు చెప్పేది ఒకటే, ఎవరైనా ఏ లగ్నం వారైనా, ఏ రాశి వారైనా, ఏ నక్షత్రం వారైనా సరే ముందుగా మీకు ఆయుష్ పెరగాలి అంటే వ్యాయామం ఖచ్చితంగా చేయాలి. అందులో ముఖ్యంగా సూర్య నమస్కారాలు, ఫుడ్ రిలేటెడ్ దాంట్లో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవన్నీ ఆయుష్ని పెంచుతాయండి. జ్యోతిషాస్త్రంతో సంబంధం లేకుండా వైద్యశాస్త్రపరంగా మనం ఏం ఫుడ్ తీసుకుంటున్నాము, ఎంత ఫుడ్ తీసుకుంటున్నాము, ముఖ్యంగా ప్రాణాయామం చేయాలి. ఎంత మీరు ప్రాణాయామం చేస్తే పూర్వజన్మల్లో ఉన్నటువంటి కర్మలు దగ్ధం అవ్వడం ద్వారా ఇక్కడ ఆయుష్ పెరుగుతూ ఉంటుంది. అలాగే ఖచ్చితంగా మీరు గమనించండి, ఆరోగ్యంగా ఉన్న వాళ్ళని మనం గనక చూసినట్లయితే యోగాసనాలు వేసిన వాళ్ళందరూ ఆరోగ్యంగా ఉంటారు. కాబట్టి యోగాసనాలు, ఫుడ్, ముఖ్యంగా సూర్యరశ్మి మనకు తగలాలి. సూర్యరశ్మి తగలకుండా మనం ఇళ్లలోనే ఉండిపోతున్నాం, కారులోనే తిరుగుతున్నాం, అసలు బయట అసలు తగలట్లేదు. ఈ రకంగా మినిమం జాగ్రత్తలు శాస్త్రంలో చెప్పేవి నేను చెప్తాను, కానీ ఇవి ఖచ్చితంగా పాటించండి. ఇక్కడ నుంచి మనం ఒక్కొక్క లగ్నం వారికి ఏమిటనేటువంటిది మనం మొదలు పెడదాం. కుంభలగ్నము, కుంభరాశి వీరికి ఆయుష్ పెరగడానికి, గండాలు తొలగిపోవడానికి ఎటువంటి పరిహార మార్గం? చాలా చిన్నవండి. ఇది కలియుగం కదా, కలియుగం చాలా గొప్ప యుగం. కాబట్టి చిన్న పరిహార మార్గాలతో మీకున్నటువంటి గండాలు మీ చేతులతో మీరే చేసుకోవచ్చు. ఎక్కడికో బయటికి వెళ్ళిపోయి ఇంకెవరికో చేసే అవసరం లేదు. అది ఎలాగ ఏంటనేది చెప్తాను. కుంభలగ్నంలో జన్మించారు ఉదాహరణకు మీరు, లేదండి నాకు లగ్నం తెలీదు, రాశి, అది సెకండ్ ఆప్షన్. ముఖ్యంగా ఈ కుంభం వారికి ఏంటంటే వీళ్ళకి ఏ రకంగా వస్తుంది, ఏమిటి అసలు ఆయుర్దాయం తగ్గడం కానివ్వండి, గండాలు పెరగడం కానివ్వండి ఎందుకు జరుగుతాయి అంటే, కుంభం వారు సహజంగా కుంభలగ్నంలో జన్మించిన వారికి వీళ్ళకి ఏమవుతుంటుందంటే లగ్నాధిపతి శని అవుతాడు. సహజంగా ఆయుష్నిచ్చే కారకుడు అవుతాడు లగ్నాధిపతి. కాబట్టి వీరు ఏదైనా సరే ఆలయంలో, ఎటువంటి ఆలయము, ఏ ఆలయంలో కనుక వీళ్ళు పరిహారం చేసుకుంటే చక్కటి ఆయుర్దాయం పెరుగుతుంది ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే, శనివారం నాడు లేదా గురువారం నాడు గుర్తుపెట్టుకోండి, శని గురువారాలు ఈ 2 వారాలు చేయాలి వీళ్ళు. శనివారం నాడు ఏదైనా వెంకటేశ్వర స్వామి ఆలయంలో నేతితో చేసినటువంటి పదార్థాన్ని, శనివారం నాడు నేతితో చేసిన పదార్థాన్ని లేకపోతే అరటి పళ్ళని అక్కడ ఉన్నటువంటి భక్తులకి లేదా బయట ఉన్నటువంటి ఆకలితో అలమటిస్తున్నటువంటి వారికి, అరటిపళ్ళు అయినా సరే పర్లేదు, తీసుకెళ్ళి పంచిపెట్టండి. అలాగే గురువారం నాడు ఏం చేస్తారంటే మీరు, ఈ కుంభలగ్నంలో పుట్టిన వాళ్ళకి మాత్రం, అందరికీ కదండి గుర్తుపెట్టుకోండి, గురువారం నాడు నువ్వులతో చేసినటువంటి ఉండలు ఉంటాయి, నువ్వులతో చేసిన ఉండలు. అయితే ఈ నువ్వులతో చేసిన ఉండలు ఇచ్చేటప్పుడు మాత్రం పొరపాటును కూడా, వయసులో ఉన్న స్త్రీలకు మాత్రం పొరపాటును కూడా ఇవ్వకండి. వివాహం అప్పుడే కొత్తగా వివాహం అయింది, మీరు పుసుక్కని ఇస్తారు పాపం, వాళ్ళు ఏదో ప్రసాదం తింటే వాళ్ళు కనుక ప్రెగ్నెన్సీతో ఉన్నట్లయితే వాళ్ళకి ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి వయసులో ఉన్నటువంటి ఆ అమ్మాయిలకి, పర్టికులర్గా ప్రెగ్నెన్సీ ఇప్పుడు రాబోతుందనే వాళ్ళకి ఇవ్వకండి దయచేసి. ఎందుకంటే మనం ఏదైనా మనం ఒక పరిహారం చేస్తే ఇంకోళ్ళకి పొరపాటును కూడా 1% కూడా హాని కలగకూడదు మనం చేసే పరిహారం వల్ల. కాబట్టి పురుషులకి ఇవ్వచ్చు, చిన్నపిల్లలకి ఇవ్వచ్చు, చక్కగా బలం వాళ్ళకి. అంటే మీరు ఏం చేస్తున్నారంటే ప్రకృతిలో ఇంకో వాళ్ళకి సహాయపడేటువంటిది చేస్తున్నారు. ఇక్కడ మీరు నువ్వులు బెల్లము కలిపినటువంటి ఏవైతే పదార్థం ఉంటుందో ఉండల్లా తయారు చేసి ఆ పదార్థం పంచండి గురువారం నాడు. శనివారం రోజు కూడా పంచవచ్చు, తప్పేం లేదు. గురువారం నాడు పంచండి నా మాట విని. ఆయుష్ పెరగడమే కాకుండా గండం కూడా తగ్గుతూ ఉంటుంది, గండాలు కూడా తగ్గుతాయి. అలాగే మరొకటి ఏంటంటే, మీరు నవగ్రహాలలో ముఖ్యంగా శని, బుధ గుర్తుపెట్టుకోండి,
శని బుధ గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. తెల్ల నువ్వులు, నీలం రంగు వస్త్రము, పెసలు, గ్రీన్ కలర్ వస్త్రము. గండం ఖచ్చితంగా తగ్గుతుంది. గండాలు ఏమైనా ఉంటే తొలగిపోతాయి మీ జన్మజాతకంలో. చాలామంది అడుగుతూ ఉంటారు, జాతకం చూపించుకునే ఉండి నాకేమైనా గండం ఉందా. అష్టమ స్థానంలో మీ పర్సనల్ చార్ట్లో ఏదైనా పాపగ్రహాలు ఉంటే మళ్ళీ ఆ గ్రహాలకు చేసి సపరేట్గా దానం ఇచ్చుకోండి. కానీ ఇది మీ లగ్నానికి మనకు వచ్చేటువంటిది. ఇది గండం ఖచ్చితంగా తగ్గుతుంది. అకాల మరణాలు ఖచ్చితంగా తగ్గుతాయి. మీ పూర్వజన్మ పుణ్యం ఖచ్చితంగా అక్కడికి వచ్చి మిమ్మల్ని కాపాడుతుంది. అమ్మవారు అనుగ్రహం ద్వారా, అమ్మవారి రూపంలో వచ్చి కాపాడుతుంది మీకు. అందులో ఎటువంటి సందేహం లేదు. రైట్. అయితే ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, మీరే స్వయంగా వెళ్ళాలి. ఎవరికి పెరగాలనుకుంటే వాళ్ళే చేయాలి. చిన్నపిల్లలు ఉన్నారు, వాళ్ళకి తల్లిదండ్రులు చేయొచ్చు, వాళ్ళ పేరు మీద సంకల్పం చెప్పుకొని చేసుకోవచ్చు. కాకపోతే 99.99% ఏ జాతకులు వాళ్ళే చేసుకోవడానికి చూడండి ఈ యొక్క పరిహార మార్గాన్ని. అలాగే ఇంకోటి ఏం చేస్తారంటే, మీరు ఈ ఆయుష్ పెరగడానికి ప్రత్యేకంగా కుమారస్వామి యొక్క ఆరాధన చేయండి. కుమారస్వామి ఆ యొక్క ఆరాధన చేయండి ఎక్కువగా. అలాగే మరొకటి ఏంటంటే, ఇక్కడ గమనించినట్లయితే కుమారస్వామి యొక్క ఆరాధన చేయడము, మరియు ఇందాక నేను చెప్పాను కదా ఆ దానాలు ఇవ్వడము, వీటితో పాటు వీలైతే గనక కుజ రవి గ్రహాల దగ్గర ఖచ్చితంగా దీపారాధన చేయండి. కుజ రవి గ్రహాల దగ్గర గుర్తుపెట్టుకోండి. కుజ రవి గ్రహాలకు సంబంధించిన దానం ఇస్తే ఇంకా మంచిది కూడా. అంటే ఏమిటి, కందులు ఉంటాయి, ఎరుపు రంగు వస్త్రం ఉంటుంది, అదేవిధంగా మనకి గోధుమలు, ఎరుపు రంగు వస్త్రము. చాలామంది ఏమంటుంటారంటే కందిపప్పు ఇచ్చేసేయండి అంటుంటారు. అలా ఇవ్వకండి, కందులే ఇవ్వండి. బ్రాహ్మణుడికి శాస్త్రోక్తంగా ఇవ్వండి. సంకల్పం చెప్పుకోండి, గండాలు తొలగిపోవాలని దానం ఇస్తున్నాను చెప్పండి. అలా కనుక మీరు ఎన్నిసార్లు చేయాలి, ఎప్పుడు చేయాలి అడుగుతూ ఉంటారు. మీ ఇష్టం. జీవితంలో ఎన్నిసార్లు చేయగలుగుతారు అన్నిసార్లు చేయండి. వారానికి ఇచ్చేవాళ్ళు, నెలకి ఇచ్చేవాళ్ళు, 3 నెలలకు ఒకసారి ఇస్తారా, మీ ఇష్టం అది. ఎందుకంటే మీకున్న స్తోమతని బట్టి చేసుకోవాలి. నేను చెప్పకూడదు, ఎందుకంటే అది మీ స్తోమత. నేను ఇప్పుడు బలవంతంగా మీరు ప్రతి వారం చేసేసేయండి అంటే మీ ఫైనాన్షియల్ ఇది సపోర్ట్ చేయట్లేదు అనుకోండి, అది దోషం కదా. కాబట్టి ఈ రకంగా చెయ్యండి. అలాగే మరొకటి ఏంటంటే, గోవులకి శని గురువారాలు బెల్లం తినిపించడము, మరియు ఈ బ్రెడ్ ఇలాంటివి ఉంటాయి, అలాంటివి కుక్కలకి తినిపించడం. అంటే మనం ఏం చేస్తున్నామంటే, విశ్వంలో ఉన్నటువంటి ప్రతి ప్రాణికి మీరు ఎప్పుడైతే ఆహారం ఇస్తూ ఉంటారో మీకు తెలియకుండానే ఒక చైన్ లింక్ ఏర్పడుతూ ఉంటుంది. దానివల్ల మీ ఆయుష్, మీ గండాలు కూడా తొలగుతూ ఉంటాయి. అలాగే నల్లటి బ్లాంకెట్స్ ఉంటాయి, నల్లటి బ్లాంకెట్స్ రోడ్ల మీద పడుకుని ఉంటారు చూడండి. అంటే ఇంకా బాగా ధనవంతులు ఉంటారు, బాగా డబ్బులు ఉన్నాయండి, ఇంకేం చేయొచ్చు అంటే చెప్తున్నాను నేను మీకు. ఇంతకుముందు చెప్పిన వరకు సరిపోతాయి. నల్ల బ్లాంకెట్ని రోడ్డు మీద చలితో గజగజ కొట్టుకుని ఉంటాడు పాపం, చలితో లేకపోతే దోమలతో ఇబ్బంది పడుతూ ఉంటాడు. నల్లటి బ్లాంకెట్స్ పంచండి రోడ్డు మీద ఉండేటువంటి వారికి. అలాగే ఇంకోటి ఏంటంటే, అది కూడా శనివారం కానీ గురువారం కానీ చేయొచ్చు. మామిడి పళ్ళు ఉంటాయి వెంకటేశ్వర స్వామి ఆలయం దగ్గర, సీజన్ బట్టి మామిడి పళ్ళు ఉంటే మామిడి పళ్ళు, లేకపోతే అరటిపళ్ళు, అక్కడ ఉండేటువంటి బిచ్చగాళ్ళది ఉంటారు కదా బయట, వాళ్ళకి ఇచ్చేసేయండి చక్కగా. ఇవన్నీ ఏమవుతాయంటే, ఇంకా చెప్తానండి మీకు కొన్ని ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. ఉత్సవాలు, వెంకటేశ్వర స్వామి కళ్యాణం అని, అవన్నీ బంతిపూలు ఉంటాయి. మీకు చక్కగా నా దగ్గర డబ్బులు ఉన్నాయి, బంతిపూలతో అలంకరణ స్పాన్సర్ మీరు చేయండి. ఇదొక తెలియకుండానే మీకు లింక్ ఏర్పడుతూ ఉంటుంది. అద్భుతమైనటువంటి ఫలితాలు చూస్తారు, గండాలు తొలగిపోతాయి, ఆయురారోగ్యాలు మీకు పెరుగుతాయి. శ్రీమాత్రే నమః.